సచివాలయ సిబ్బంది ఆఫీసులో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. ఒంగోలులోని 46వ డివిజన్లో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్యతో కలిసి వర్షంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఏడాదిలో సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముందుగా అక్కడ ఉండే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు కావాలంటూ ప్రజలు ఎక్కువగా అడుగుతూ ఉంటారని, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. మీ స్థాయిలో కానివి ఉంటే నా నోటీసుకు తీసుకురావాలంటూ సూచించారు. 46వ డివిజన్లో ఇప్పటి వరకు 54 లక్షల రూపాయలతో పనులు చేశామని, మరో 64 లక్షలతో మరికొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ గుట్లపల్లి మస్తానంతో పాటు డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్మిషన్ లేదని పోస్ట్ పెట్టారు కూడా వస్తారు, కానీ అక్కడ లేకపోతే దాన్ని ఆర్డర్ ఏంటి సార్? పట్టాలు కావాలని వచ్చారు. పట్టాలు అయిపోతే అన్నీ చెక్ చేస్తారమ్మా. అది అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. అక్కడ ఇచ్చిన ఆక్యుపై చేస్తారు, అందరూ తీశారు సార్. మొత్తం ఖాళీ చేస్తారు. ముందుకు పోండి. నా కుర్చీలు అంట, కుర్చీలు వీటిలో దాదాపు ఒక 15 లక్షలు. ఇక్కడ మేజర్గా 46వ డివిజన్లో వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే పాత రోజుల్లో వేసిన కాలువలు, అదేవిధంగా కాలువలు కరెక్ట్గా తీగిపోవటం, అదేవిధంగా మెయిన్ డ్రైన్ వర్షం పడితే ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు ఆగిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దాని మెయిన్ డ్రైన్ కూడా పెట్టాము. ఆల్రెడీ వర్క్ 54 లక్షలకి ఆల్రెడీ టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక 64 లక్షలకి టెండర్కి రేపు పిలుస్తూ ఉన్నాము. అది కూడా ఫైనలైజ్ చేసాం. దగ్గర 15 లక్షలు ఈ డ్రైన్స్కే పెట్టాము. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడ కూడా నీళ్ళు ఉండకూడదు, ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మేజర్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు పాత రోజులు వేసి కొన్ని ఊడిపోవటం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సైటు ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర 10 అడుగుల ముందుకు రావటం. ఇందాక మెయిన్ రోడ్లో చూసాం. వాళ్ళ డ్రైన్ ఎక్కడో ఉంది, 10 అడుగులు ముందుకు వచ్చేసారు. వాళ్ళ పాటికి వాళ్ళు మూసేశారు. ఇవన్నీ కూడా చేసుకున్నారు. దానివల్ల ఇవన్నీ కూడా వాటర్ ఆగటానికి కూడా కొన్ని కారణాలు ఎక్కడైతే పబ్లిక్లో కూడా మీరంతా కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన ఇల్లు, మన కాలం ఎక్కడ ఉందో దాని దగ్గర పెట్టుకోవాలంటే మనం ముందు రోడ్డు మీదకి వచ్చేసి ఆక్యుపై చేసే దగ్గర వల్ల ఈరోజు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది. వర్షం వస్తే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము డ్రైనేజ్తో పాటు ఇక్కడ ఇంటి సమస్యలు కూడా ఏమున్నాయో అనేది కూడా చూసుకోవాలి. ఈ సచివాలయం వాళ్ళంతా కొత్తగా వచ్చారు, అంతేనా? పాత వాళ్ళు ఉన్నారా?
అడ్మిన్ ఎవరు ఇక్కడ కాలేజీలో మన గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు మారుతారు మళ్ళా, ఎందుకంటే 2 డివిజన్స్ ఒకరు పెట్టారు. మన గదివలకి 70 మంది ఉన్నారు, 32 మంది చేశారు. ఆ 32 మందిని రిలీజ్ చేస్తారు. దాంట్లో నువ్వు కలవలేదేమో, నువ్వు వచ్చి కలిసేవా ఇచ్చేవా? నన్ను కలిసిందా? కలిసి ఉంటే లేక ఉంటుందేమో. మీరు కూడా మనం బయట చేసే పనులతో పాటు ఇంటి డోర్ స్టెప్లో ఉండే పనులు కూడా మనం పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళ కమిషనర్ గారు కానీ, మన ఎంఏ గారు కానీ, టీఈ కానీ వీళ్ళంతా కూడా తిరుగుతున్నాం. ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్స్ బాగాలేవు, డ్రైన్స్ బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా మనం పెద్ద చేయాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు సచివాలయం వాళ్ళు ఆఫీసులో మాత్రం కూర్చోవాలి. మీరు కూడా సీరియస్గా డోర్ స్టెప్లో మనకి ఇంట్లో ఉండే సమస్యలు కూడా పోవాలి. ఇందాక ఒకరు అడిగారు రేషన్ కార్డు రావట్లేదని, ఒకరేమో ఇందాక హౌసింగ్ పట్టాలు లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ పట్టాలు కావాలి? కూర్చొని చెప్పాలి. 80 మెంబర్స్ ఎలిజిబిలిటీలో ఎంతమంది ఉన్నారు? మిగతా 30 మంది ఎందుకని? 50 మంది పక్కాగా నీ దగ్గర లిస్ట్ తీసుకున్నావా? పెన్షన్స్ ఎంతమందికి రావాలి? కొత్తవి వాళ్ళకి కావాల్సింది అదే పెన్షన్స్, రేషన్ కార్డులు, ఇల్లు లేకపోతే పట్టా, ఇట్లాంటివి వాళ్ళకు ఉంటుంది. మేజర్ ప్రాబ్లమ్స్ ఇంకేమి ఉండవు. దాన్ని చూసుకోండి. సీరియస్గా డోర్ స్టెప్కి వెళ్ళేసి ఒక 2 నెలలు మీరు కనుక పడ్డారంటే ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరంతా కొత్తగా వచ్చారు కాబట్టి మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. డివిజన్ పైన కూడా మీకు మళ్ళీ మనం ఈసారి రోడ్డుకు వచ్చామంటే ఈ రోడ్లో ఈ ఇంట్లో ఈ సమస్య ఉందనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. ఎంత ఉంది ఎక్స్ట్రా 100, 150 ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మీరు పెన్షన్ పెట్టండి, ఎలిజిబిలిటీకి పెట్టండి. ఇలాంటి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కార్పొరేషన్ నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకొని మనం చేసుకోవాలి. ఎక్కడా కూడా గ్రీవెన్స్ మా ఇంటి దగ్గరకు రాకూడదు, మన ఆఫీసుకు రాకూడదు. మీరుండే కార్పొరేటర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. వెళ్ళకుండానే మీరుండే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అవుట్ చేయాలి. అది మీరు సీరియస్గా తీసుకోండి. మీరు రోజు 2 గంటలు చేసి వచ్చారు, ఎంత కూడా మీ డివిజన్ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. అదేవిధంగా ఇంకా డివిజన్ వాళ్ళు ఇంకేమైనా ఈ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ఉండేవాళ్ళు కట్టాను ఎవరో మీ దగ్గర స్లిప్ ఉందా? స్లిప్ దగ్గర పెట్టుకోండి, మీకు అందరికీ ఇస్తాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. 80% మన టైంలో అయిపోయింది. 20% కంప్లీట్ అయిన తర్వాత మీకు అందరూ కూడా ఎలాంటి చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.